కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. పెద్ద శ్రీశైలం యాదవ్ కుమారుడితో పాటు పలువురు సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం వైపు తీసుకెళ్లడం తప్ప ఈ రెండేళ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ మళ్లీ వస్తేనే తెలంగాణ ప్రగతి పట్టాలెక్కుతుందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు సబితా ఇంద్రారెడ్డి. ఈ రోజు గౌతమ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా నగేష్ ముదిరాజ్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ చూడగానే ఒక సైడ్ అంతా మహిళా శక్తి, ఒక సైడ్ అంతా యంగ్స్టర్స్ యువశక్తి, ఈ రెండు శక్తులు కలిస్తే ఎవరిని ఆపగలుగుతారా? సో మీకు అందరికీ కూడా నిన్న కూడా మీరు జాయిన్ అవుతున్నామని వచ్చున్నారు. నిన్న కూడా కొంత టైం ఇవ్వలేకపోయినారు, వేరే కార్యక్రమం ఉండి కేటీఆర్ గారు. ఈ రోజు కూడా ఇప్పుడు ఫోన్ చేసి అదే చెప్పారు. నిన్న వెయిట్ చేశారు మా అక్క చెల్లెండ్లు అన్న తమ్ముళ్ళు అందరూ. నాకు కొంచెం ఆలస్యం అవుతుంది, మీరు వెళ్ళండి అమ్మా, వాళ్ళని జాయిన్ చేసుకుంటుంటే నేను వచ్చి జాయిన్ అవుతాను అన్నారు. కాబట్టి మీకు అందరికీ కూడా కేటీఆర్ తరఫున కేసీఆర్ గారి తరఫున మరొకసారి స్వాగతం చెప్తా ఉన్నాను. నిన్న కూడా వచ్చి మళ్ళీ ఈ రోజు కూడా వచ్చారంటే బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం, కేటీఆర్ మీద కేసీఆర్ గారి మీద మీకున్న అభిమానానికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అంటే ఇదే నిదర్శనం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, మన హైదరాబాద్లో కేటీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా వారు అందించిన సేవలు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి, సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని ఏదైతే మీరు వచ్చున్నారో మీకు అందరికీ